హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అమెరికా అండ్ చైనా గురించి చూద్దాం. అమెరికా ఒకప్పుడు తిరుగులేని ప్రపంచ దేశంగా వెలుగొందినప్పటికీ ప్రస్తుతం చైనా కొత్త సూపర్ పవర్ గా అవతరించిందని మీరు అనుకుంటున్నారా? అనుకున్నట్లయితే నా యొక్క ఛానల్లో దాంట్లో మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం మనము నా ఛానల్ హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ద్వారా ఈ అధికారిక మార్పిడి స్పష్టమైందని, ఇరాన్ యుద్ధం వంటి సవాళ్ల వల్ల అమెరికా తన పట్టు కోల్పోయిందని మనం అనుకుంటున్నాం. కానీ చైనా ఆర్థికంగా మరియు సాంకేతికంగా అమెరికాను అధిగమించడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఎదిగిందని మనం తెలుసుకోవచ్చు. ట్రంప్ తన పర్యటనలో చైనా శక్తులకు లోబడి ఉండడం మరియు ప్రధాన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విఫలం కావడం ఆ దేశ ఆధిపత్యానికి నిదర్శనమని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అతి తక్కువ కాలంలోనే చైనా సాధించినటువంటి అసాధారణ అభివృద్ధి నుండి భారతదేశం నేర్చుకోవాల్సినటువంటి పాఠాల గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చర్చిద్దాం. అమెరికా బలహీనపడడం ఏ విధంగా జరిగింది అనే దాని గురించి చూద్దాం. 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ ప్రపంచాన్ని శాసించినటువంటి అమెరికా పవర్ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతుందని, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం అమెరికాను చాలా బలహీనపరిచిందని మనము తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా మరియు వ్యూహాత్మకంగా ఇబ్బందుల్లో పడగా, ఇరాన్ పై పట్టున్నటువంటి చైనా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా చేసిందని మనం భావిస్తున్నట్లయితే నా యొక్క ఛానల్లో ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ టెక్నాలజీని కాపీ చేసి మెరుగుపరచడం. చైనా గురించి మనకు అన్నీ తెలుసు. ఏదైతే కాపీ చేస్తుందో ఆ కాపీ చేసినటువంటి టెక్నాలజీని మనం అభివృద్ధి చెందిస్తుంది. చైనా ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి టెక్నాలజీని మరియు పద్ధతులను కాపీ చేసి వాటిని అమెరికా కంటే మెరుగ్గా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా సూపర్ పవర్గా మారిందని మనం అనుకుంటున్నాం. కానీ చివరికి వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాల్లో కూడా అమెరికా ముందే తయారు చేసింది చైనా కంటే. కానీ అమెరికా యొక్క వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ని చైనా ఉపయోగించి దాన్ని కాపీ చేసి అన్నిటికంటే అద్భుతమైనటువంటి వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ను తయారు చేసింది ఫ్రెండ్స్. వేగవంతమైన అభివృద్ధి. కేవలం 20 నుంచి 30 సంవత్సరాల కాలంలోనే చైనా ఒక బీద దేశం నుండి ప్రపంచంలో అత్యంత సంపన్నమైన మరియు శక్తివంతమైన దేశంగా రూపాంతరం చెందింది ఫ్రెండ్స్. టెక్నాలజీ, ఎడిటింగ్ అనేక రంగాలలో ఇప్పుడు చైనా ఆధిపత్యం కొనసాగుతుంది. మనకు తెలుసు, చైనా వ్యూహాత్మకంగా పట్టు సాధించింది. చైనా దగ్గర వనరులు ఉన్నాయి. ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. అంటే రిజర్వ్లు అంటే చైనా దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ 80% ఆయిల్, రేర్ ఎర్తే కాకుండా ఇరాన్ దేశం నుండి 80% ఆయిల్ చైనానే కొనుగోలు చేస్తుంది మరియు ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా మాట కూడా చెల్లుబాటు అవుతుందని మనము దౌత్యపరంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ వంటి అగ్రనేతలు తన దేశానికి వచ్చినప్పుడు చైనా అత్యంత కఠినమైన షరతులను విధిస్తుంది. కానీ విధించినప్పటికీ కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మనం చూసాము, వార్తలలో ఇదివరకే చూసాము. తైవాన్ లేదా హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడకూడదని, మ్యూచువల్ రిక్వెస్ట్ ఉండాలని చైనా స్పష్టం చేసింది. మనకు ట్రంప్కు ముందే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది. ట్రంప్ అదే విధంగా చర్చలతో ఇక్కడ తైవాన్ గురించి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మొత్తంగా చూసినట్లయితే అమెరికా మరియు చైనా చైనా సూపర్ పవర్ ఎదగడానికి ఒక రకంగా అమెరికానే ఛాయిస్ ఇచ్చిందని మనం అనుకోవచ్చు. ఇక్కడ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మరిన్ని వివరాలను ఇవి నా వీడియోల ద్వారా అందిస్తానని మీకు తెలియజేస్తున్నాను.